అందరికీ ఒక నిరీక్షణ కలుగజేసింది. ఏమిటా నిరీక్షణ అంటే, గొప్ప రాజు రాబోతా ఉన్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఈ రాజు ఈ చెర నుంచి తప్పించే రాజు అని వారు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ గొప్ప నిరీక్షణ కలుగజేసింది, గొప్ప ధైర్యం కలుగజేసింది. మనకు ఒక రాజు పుట్టబోతున్నాడు అనేటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డారా, వాస్తవానికి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభుల వారికి రాకను గురించి. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాటలు మనకు కనపడుతున్నప్పుడు మనకు ఇప్పుడు ఎవరైనా ఇద్దరు దంపతులు లేకపోతే ఆ స్త్రీ డెలివరీ టైం అయి హాస్పిటల్కి వెళితే, ఇక తప్పదమ్మా ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు లోపలికి ఆపరేషన్ చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డని ఆ భర్త చేతులకి ఇస్తూ మనకు కొడుకు పుట్టాడు అని ఇస్తాడా? మీకు కొడుకు పుట్టాడు అని చెప్తాడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి యూనివర్సల్ వర్డ్ ఏంటో తెలుసా? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ లోకంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా కుమారుని యొక్క పుట్టుక గురించి చాలా అద్భుతమైనటువంటి వేదాంతాన్ని విశ్లేషిస్తుంది. కుమారుడు గురించి తెలిసిన వారు కుమారుడు గురించి ఆశపడతా ఉంటారు, తెలియని వారు కూడా కుమారుడు పుట్టాలని ఆశపడుతూ ఉంటారు. మానవుడు యొక్క ఉద్దేశం, మనిషి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? కుమార శబ్దానికి వ్యుత్పత్తార్థం ఏమిటంటే కుచ్చిత మారహ, అంటే పాపముల నుంచి విడిపించేవాడు కుమారుడు. పుత్రుడు అనే మాటకి వ్యుత్పత్తార్థం ఏంటంటే పున్నమ నరకము నుంచి తప్పించేవాడు పుత్రుడు. ఇప్పుడు ఈ పుత్రుడు నీ గర్భమున పుట్టినవాడు కాదు. చాలా మంది తెలియక ఏమనుకుంటున్నారు అని అంటే, నా కొడుకు పుడితే నా నెత్తి మీద ఏదో పెద్ద రాయి పెడతాడు అనుకుంటున్నారు. మనిషి యొక్క ఉద్దేశం, నేను కొన్ని రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో మా విశ్వాసి డెలివరీ అయితే నేను ఆమె ప్రార్థన చేయడానికి వెళితే, ఆ పక్కనే బెడ్లో ఆ బెడ్ మీద ఏడుపులు వినబడుతున్నాయి, ఏడుస్తున్నారు. సర్వసాధారణంగా చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, కానీ అక్కడ అలా కాదు. ఇప్పుడు ఆ పురుటి మంచం మీద పచ్చి బాలింతరాలుగా ఉన్న ఆ స్త్రీ ఏడుస్తుంది, అప్పుడే పుట్టిన పసిగుడ్డు చిన్న పాప కూడా ఏడుస్తుంది. ఆ పక్కన వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో ముసలావిడ ఆవిడ ఏడుస్తుంది, ఆవిడ సంఖలో ఒక పాప ఉంది, ఆ పాప ఏడుస్తుంది. ఆ పక్కన ఇంకొక పాప ఉంది ఇంత ఎత్తు, ఆ పాప కూడా ఏడుస్తుంది. వీళ్ళందరూ ఏడుపు అక్కడ చాలా గందరగోళం సృష్టిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళి అడిగిన, ఏం జరిగింది అని అంటే, ఏం జరగడం ఏంటి బాబా, ఇది నా మనవరాలు, పెళ్ళయింది,